హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్యన ఎవరైనా బైక్ కొంటున్నాను అని చెప్తే ఫస్ట్ మనం అడిగే క్వశ్చన్ ఎలక్ట్రిక్ బైకా లేదంటే నార్మల్ పెట్రోల్ బైకా అని. సో ఒకవేళ ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటున్నాము అని చెప్తే మళ్ళీ అందులో ఫర్దర్గా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ రేంజ్ ఎంత, బ్యాటరీ ఛార్జింగ్ టైం ఎంత, బ్యాటరీ ఛార్జింగ్ ప్రాసెస్ ఏంటి, అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఏ ఈవీ బైక్ కొంటున్నావు, బ్రాండెడా నాన్ బ్రాండెడా. అంటే మనం లాస్ట్ 3-4 ఇయర్స్లో చూసుకుంటే కనుక పెద్ద పెద్ద బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఈవీ బైక్ లాంచ్ చేస్తున్నాయి, అండ్ చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ కూడా ఈవీ బైక్ లాంచ్ చేస్తున్నాయి. సో ఏ ఈవీ బైక్ ప్రిఫర్ చేయాలి, అండ్ లాస్ట్ ఇయర్ కానీ ఇంతకు ముందు ఇయర్ కానీ సేల్స్ నెంబర్స్ ఏం సజెస్ట్ చేస్తున్నాయి, సో ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది లాస్ట్ 3 ఇయర్స్ ఈవీ సేల్స్ డేటా. ఇది మనకి ఆన్లైన్లో డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్. దీని ప్రకారం చూస్తే కనుక మనకి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఓలా ఎలక్ట్రిక్ అయితే చాలా కన్సిస్టెంట్గా ఉంది టాప్లో. సో ఓలా S1 Pro, S1 X, S1 Air ఇట్లా చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఓలా రోడ్ స్టార్ అయితే లాంచ్ అయింది. డెలివరీస్ నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. నెక్స్ట్ టాపింగ్ ద చార్ట్స్ టీవీఎస్లో అయితే ఐక్యూబ్ మోడల్ అవైలబుల్ ఉంది. దాంట్లోనే డిఫరెంట్ వేరియంట్స్ అండ్ డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి టాపింగ్ ద చార్ట్స్ వచ్చేసి ఏథర్లో మనము ఇంత ముందు కూడా చూసాము. ఏథర్ 450 సిరీస్ ఉంది, అండ్ రీసెంట్గా ఏథర్ రిడ్జా కూడా లాంచ్ అయింది. మనం ఈ వీడియో కూడా చేసాము ఇంతకుముందు. ఏథర్ 450 సిరీస్ అయితే చాలా సక్సెస్ఫుల్, అది మనం చాలా ఇంతకుముందు కూడా చూసాము. అండ్ రీసెంట్గా లాంచ్ అయిన ఏథర్ రిడ్జా కూడా మంచి రివ్యూస్ వస్తున్నాయి. సో తర్వాత బజాజ్ ఎలక్ట్రిక్ బైక్స్. బజాజ్లో మనకి చేతక్ మోడల్ ఉంది కరెంట్లీ అవైలబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంపియర్ ఎలక్ట్రిక్ బైక్స్. యాంపియర్లో మనకి రియో, ప్రైమస్, మ్యాగ్నస్ అనే డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత చూస్తే కనుక ఒకినావా ఎలక్ట్రిక్. సో ఒకినావాలో ఓకి 90, ప్రైజ్ అండ్ లైట్ అనే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ హీరో ఎలక్ట్రిక్లో ఆప్టిమా అనే మోడల్ ఉంది. సో ఇలా డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ మోడల్స్, మళ్ళీ అందులో చాలా వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రెజెంట్లీ. సో ఇప్పుడు మనం చూసిన ఈ సేల్స్ చార్ట్ ఒక రిఫరెన్స్ మాత్రమే, కానీ ఏ వెహికల్ కొనాలి, ఏ బడ్జెట్లో కొనాలి అని అది మన ఇండివిజువల్, మన యూసేజ్ని బట్టి, మనకి రిక్వైర్మెంట్ని బట్టి, మన ఛార్జింగ్ ఫీజిబిలిటీని బట్టి. కొంతమంది ఇండివిజువల్ హౌస్లో ఉంటారు, కొంతమంది అపార్ట్మెంట్లో ఉంటారు. సో బ్యాటరీ డిటాచబుల్, నాన్ డిటాచబుల్, ఇట్లాంటి డిఫరెంట్ ఫీచర్స్ చెక్ చేసుకోవటం మంచిది బిఫోర్ మనము వెహికల్ కొనే ముందు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది రివర్ ఇండి ఈవీ బైక్. ఇది కూడా రీసెంట్గా మనము వీడియో కవర్ చేసాము, లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ ఛానల్.